హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక్కడ మా ఊరి పక్కన జాతర జరుగుతుందండి. కూడేలి తిరణాల అంటారు. ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడోళ్ళు చాలామంది వస్తారనమాట. కూడేలి ఎక్కడుంది సౌమ్య అంటే ఇది నందిగం పక్కన ఉంటుందండి. చాలా బాగుంటుంది తిరణాల మాత్రం. మేమైతే తిరణాల్లోకి వచ్చేసాం. ఫస్ట్ టైం అండి నేనైతే ఈ తిరణాలు చూడడం. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది అండి, అసలు అంత క్రౌడ్ అంటే ఎక్కడ 1 కిలోమీటర్ అంత రష్ కూడా ఉంది. క్లైమేట్ కూడా ఇటు చాలా బాగుంటుంది అనమాట. తిరణాల కానీ ఈ శివరాత్రి అంటేనే మనం స్నానాలు చేస్తాం కదా, అసలు అక్కడ పక్కన ఏటు ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, పెద్ద ఏటు అనమాట. చూసారు కదా, అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉంటారంట. ఇంకొంతసేపు అయితే మేమైతే మాకు కొంచెం పని ఉందని మేము ముందుగానే వచ్చినాం. ఏదో నేను ఎప్పుడూ చూడలేదని మా వారు కొంచెం పెందలాట తీసుకొచ్చారు. అదే 8, 9, 10 ఆ టైం అప్పుడైతే అసలు మనం ఎక్కడ ఉన్నామో కూడా కనిపించమంట. ఈ తిరణాల్లో అంత హెవీగా ఉంటుంది అనమాట తిరణాల. అయితే మేము ఫస్ట్ వచ్చేసి ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. శివయ్య మమ్మల్ని మంచిగా చూడు, నేను అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే శివయ్య అని దండం పెట్టుకొని బయటకు వచ్చేసాను అనమాట. చూసారు కదా, అన్ని స్వీట్స్, లడ్డులు, మిఠాయి అన్నీ ఉంటాయి అన్నమాట. పెబ్బండ్లు అంటారు, ప్రభ అంటారు, అది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ జాయింట్ వీల్ అని, గేమ్స్ అని అన్నీ ఉన్నాయి. బట్ నాకు టైం లేదు, మా వారు స్టేషన్కి వెళ్ళిపోవాలని అర్జెంటుగా మేము 1 అవరే టైం స్పెండ్ చేసాం. ఎవరైనా సరే వచ్చి చాలాసేపు ఉంటారంట, కానీ మాకు ఇది లేదనమాట. ఎందుకంటే తన డ్యూటీ వర్క్ ఇంపార్టెంట్ కదా, దానికోసం మేము 1 అవర్ కూడా ఉండలేదు. ఇక్కడైతే నాకు పీచు మిఠాయి కనిపించింది. అసలు నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒకేసారి మనసుని తట్టి లేపినట్టు అనిపించింది. మావయ్య నాకు ఈ పీచు మిఠాయి కొనిపించాడు. అసలు చిన్నప్పుడు మనం ఎలా అయితే తిన్నామో సేమ్ అలాగే ఉంది. ఇలా మీరు కూడా ఎప్పుడన్నా తిన్నారా? తింటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మీరు కూడా తిరణాలకి వెళ్ళారా? వెళ్తే మీ దగ్గర ఉన్న తిరణాల పేరేంటో కూడా కామెంట్ చేయండి. చాలా బాగా నచ్చింది. మా వారికి ఇచ్చాను, మా వారు కూడా చాలా బాగుంది సౌమ్య, చిన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం అలాగే ఎంజాయ్ చేస్తాం మళ్ళీ తిరణాల్లో అన్నారు. ఇక్కడైతే రింగ్స్ వేసారనమాట. అసలు ఒక్క రింగ్ కూడా పడలేదు, తనకి పడలేదు, నాకు పడలేదు. అసలు మేమైతే భలే ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా గేమ్సే ఆడాము, బట్ నాకు అక్కడ క్రౌడ్లో వీడియో తీయడానికి కుదరలేదనమాట. అంటే 7 రింగ్స్ వచ్చేసి 20 రూపీస్. నేనైతే అసలు ఎలా వేసానో నాకే తెలియదు అనమాట. ఒక్క రింగ్ అన్న పడిద్దేమో అనుకున్నా కానీ జస్ట్ మిస్ అలా అయిపోయింది. బట్ పడద్ది నాని నమ్మకం కన్నా మనం ఎంజాయ్ చేసేది ఇంపార్టెంట్ కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. పోయినసారి అయితే మా వారు బిందెలు కొట్టారంట. ఇప్పుడు మాకు ఇంకా టైం లేదు, ఒకటిన్న గేమ్ ఆడదామని చెప్పేసి ఈ ఒక్క గేమ్ ఆడేసాం. తర్వాత ఇక్కడ నాటక ప్రదర్శన కూడా ఇచ్చారనమాట. ఈ నాటక ప్రదర్శన కూడా చాలా బాగా చేశారు. నేను చెప్పాను కదండి, కొంతసేపే ఉన్నాను, ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టు, జాతర అంటే సందడిగా ఉంటుంది కదా, కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళానండి. ఇంకా అమ్మాయిలతో వెళ్తే మాత్రం చాలా బాగుంది. మా వారితో వెళ్తే ఏం చూసినట్లేదు, ఏమీ లేదు. మళ్ళీ తీసుకెళ్తావా అన్నాను. బట్ నాకు టైం లేదు, డ్యూటీ ఉంది అని అనేసారు. సర్లే చూసినంత వరకు వెళ్ళే అని ఇంకా వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఫోన్ టాటూస్ వేస్తున్నారండి, చాలా చాలా బాగున్నాయి. ఏం కొనుక్కున్నావు సౌమ్య తిరణాల్లో అని అంటే నేనేం కొనుక్కోలేదండి. ఓన్లీ జస్ట్ వెళ్ళి చూసి స్వీట్ కార్న్ ఒకటి తిన్నాను. మళ్ళీ మా వారు ఇంకా చాలా తినమన్నారు, బట్ నాకేం తినాలనిపించలేదు. పిల్లలకు కూడా కొనలేదండి, ఎందుకంటే మళ్ళీ రేపు తీసుకొస్తాను అని చెప్పారు. బట్ తనకి టైం లేక తీసుకురాలేదండి, అందువల్లే ఏం కొనలేకపోయాను. నేను తీసుకుందాం అనుకున్నాను. ఇంకా జనాల్లో నేను అసలే ఇంట్రోవర్ట్, బయటికి వెళ్ళేది చాలా తక్కువ. ఇంకా తీసుకోవాలి అనిపించింది కానీ మనసుకి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అందుకని స్వీట్ కార్న్ ఒకటి తిన్నాను, ఇంకా డ్రింక్ తాగాను, సోడా తాగాను, ఇంకా పీచు మిఠాయి తిన్నాను. ఓకే, నాకైతే సరిపోయింది. తను కూడా తినమంటే తను తిన్నన్నాడు. నాకేమొద్దు, నాకు కొంచెం స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోదామా అన్నాడు. సరే వెళ్ళిపోదామని ఇంకా బాయ్ తిరణాల, ఇంకా బాయ్ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అని చెప్పేసి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్.